మనకి ఇండియాలో కూడా ఐకియా ఉంటుంది కదా, సేమ్ కలెక్షన్ ఉంటుందా? నేను ఒక బ్రేక్ కూడా చేసుకునేలాగానే ఉంటుంది అన్ని, యూజర్ గైడ్. హాయ్, అందరు ఎలా ఉన్నారు? శాండీ ఎక్కడికో బయటకు తీసుకెళ్తే తొందరగా రెడీ అయిపోయంటే నేను రెడీ అయ్యి వెయిట్ చేస్తున్నా. యాక్చువల్లీ కొన్ని ఫర్నిచర్స్ అది చూడడానికి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ ఐకియాకి వెళ్తాం యూజువల్లీ. ఐకియాలో కలెక్షన్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా గ్యాప్ అయింది, చాలా రోజులైంది ఐకియా వెళ్ళలే. ఈరోజు వెళ్ళాలని రెడీ అయిపోయామన్నమాట. ఇక్కడ ఈ కార్నర్లో ఒక 3 సీటర్ రెక్లైనర్ ఉంటుండే, అది తీసేసామన్నమాట. సో ఈ ప్లేస్ చాలా ఎంప్టీగా అనిపిస్తుంది. సో ఇక్కడికొకటి రాకింగ్ చైర్ లాంటిది కానీ లేదా ఏదైనా ఒక సీటర్ లాగా చూడాలనుకుంటున్నాము. చూద్దాం, ఐకియాలో ఏదైనా కలెక్షన్స్ ఉంటే ఇక్కడికి సెట్ అయ్యేలాగా చూద్దాం. ఇంట్లో రియల్ ప్లాంట్స్ పెట్టుకుంటే అది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. పెట్టుకున్నా కానీ మంచిగా దాన్ని చూసుకోవాలి. ఈ ప్లాంట్స్ కన్నీ వాటరింగ్ చేయాలి. నేను ఎవ్రీ 2-3 డేస్కి వాటర్ చేస్తా. బుద్ధ పీస్ఫుల్గా కూర్చున్నాడు. ఇలాంటిది ఒక చిన్న వాటరింగ్ది పాట్ ఉంది, ఇది కూడా ఐకియాలోనే తీసుకున్నా. దీంతో ఇండోర్ ప్లాంట్స్కి ఎప్పుడు వాటరింగ్ చేస్తూ ఉంటా. ఈ ప్లాంట్స్ కన్నీ ఎక్కువ వాటర్ అవసరం ఉండదు. మనము ఎవ్రీ 2-3 డేస్ ఒకసారి ఒక చిన్న కప్ అంతా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇండియాలో ఉన్నప్పుడు మా మమ్మీ చెట్లకి వాటర్ అయ్యంటే ఒక్క రోజు వేసిందని కాదు, ఇక్కడ వచ్చి అన్నీ నేనే చేసుకుంటున్నా. ఎంతసేపు రెడీనా సార్? సరే మరి పద వెళ్దాం. అబ్బో 5 మినిట్స్ తెలుసు, 5 మినిట్స్ అంటే ఏంటి అని. మన సోనో స్పీకర్ అక్కడ ఫిట్ చేయాల్సి ఉండే కదా, అది అవును. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. అది ఏంటి, వైరింగ్ ఉంటుంది అక్కడ ఆల్రెడీ? ఆల్రెడీ ప్రీ వైర్డ్, అది జస్ట్ అక్కడ ఫిట్ చేయాలి. అది తీసుకెళ్ళి హ్యాంగ్ చేసి అది కీ స్టాండ్ ఇది కొనాలి, హ్యాంగింగ్ స్టాండ్. ఇదేంటిది, ఊఫరా? హోమ్ థియేటర్ స్పీకర్స్. ఓకే. అది అక్కడ ఇది సోనస్ బార్ ఇంకా ఊఫర్ ఉంది కదా. ఓ ఇది ఊఫర్. సో మొత్తం హోమ్ థియేటర్ సెట్ అది. ఓకే ఓకే. ఐకియా అయితే వచ్చేసాము. ఈ ఐకియా అనేది 1943లో కనిపెట్టారు. ఒక స్వీడిష్ అతను ఈ కాన్సెప్ట్ కనిపెట్టాడు అనమాట. బేసికలీ తన ఆలోచన ఏంటంటే మనం ఏదైనా ఫర్నిచర్ కానీ ఈజీగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళిపోవాలి. కాంపాక్ట్ ప్యాకింగ్, చిన్న చిన్న బాక్సెస్లో ఎంత పెద్ద ఫర్నిచర్ అయినా ప్యాక్ అయిపోవాలి అనేది తన కాన్సెప్ట్. దాన్ని ఆలోచిస్తూ ఈ ఫర్నిచర్స్ అన్నీ డిజైన్ చేశారనమాట. ఏంటి రాగానే కూర్చున్నావు, రిలాక్సింగా? సో అదనమాట ఐకియా కాన్సెప్ట్. పైకి వెళ్ళి చూద్దాం. మేము రెక్లైనర్ లాంటిది ఏదైనా ఉంటే చూస్తున్నాం అనమాట. మా హాల్లోకి ఏదైనా మనకి నచ్చినది ఉంటే విల్ గెట్ ఇట్. ఓకే, పైకి వెళ్దామా? ఆకలేస్తుంది, లైట్గా స్నాక్ తినేసి అటు ఇటు తిరుగుదాం. ఇది ఇక్కడ ఫుడ్ కోర్ట్. బయట ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోతుంది. వెళ్ళి క్విక్గా ఏముందో చూసి తీసేసుకుందాం. ఇక్కడ ఫుడ్ కోసం అని ఇట్లా ట్రాలీ ఉంటుంది, ట్రే కోసము. ఇక్కడేమో మొత్తం డెజర్ట్. ఇదేంటి, సెల్ఫ్ సర్వింగా? ఓ ఏముంది రోజు? స్వీడిష్ యాపిల్ కేక్, ఓట్ బార్ అండ్ కోకోనట్ బాల్ అంట ఈరోజు డెజర్ట్ స్పెషల్. ఐకియాలో మెయిన్ కాన్సెప్ట్ ఏమంటే అన్నీ అపార్ట్మెంట్ ఫ్రెండ్లీ అండ్ ఈజీగా డిస్మాండిల్ చేసేలాగా, మనమే ఫిక్స్ చేసుకునేలాగా ఉంటాయి వీళ్ళ ఫర్నిచర్స్. స్పెషల్లీ వీళ్ళది ట్రాన్స్పోర్టేషన్ ఫ్రెండ్లీ అనమాట. సో వీళ్ళ కాన్సెప్టే అది. ఇప్పుడు మనము ఫర్నిచర్స్ ఏదైనా పెద్ద ఫర్నిచర్స్ ఉంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ మూవ్ చేయడానికి చాలా కష్టం అవుతుంది కదా. వీళ్ళు అలా కాకుండా ఈజీగా డిస్మాండిల్ చేసుకొని బాక్స్లో, చిన్న బాక్స్లో పట్టేలాగానే ఉంటుంది వీళ్ళది. సో మేజర్లీ ఇప్పుడు ఎలా అంటే రిపీటెడ్గా మూవ్ అయ్యే వాళ్ళు, ఇల్లు మారుతున్న వాళ్ళు, ఎక్కువ మారాల్సి వచ్చేవాళ్ళు, అలాంటి వాళ్ళంతా ఐకియా ఫర్నిచర్సే ప్రిఫర్ చేస్తారు చాలా ఎక్కువ, స్పెషల్లీ అపార్ట్మెంట్స్లో ఉన్నోళ్ళు. ఇదైతే కోజీ అపార్ట్మెంట్స్కి అయితే బెస్ట్ అనుకుంటా. డిస్మాండిల్ అయినా ఫిక్సింగ్ అయినా ఈజీగా ఉంటుంది. అవునవును.
అంటే ఇట్లా వెస్ట్రన్ కంట్రీస్లో మనకి లేబర్ ఛార్జెస్ ఎక్కువ అండ్ అవైలబిలిటీ ఉండరు కదా. ఇప్పుడు ఇండియాలో అయితే మనకి ఫర్నిచర్ ఆర్డర్ చేయగానే వాళ్ళే తీసుకొస్తారు, వాళ్ళే డెలివరీ చేస్తారు, వాళ్ళే మొత్తం ఫిట్ చేసేస్తారు. కానీ ఇక్కడ అలా చేయాలంటే మళ్ళీ దానికి ఎక్కువ ఛార్జెస్ ఉంటుంది. సో స్పెషలీ ఐకియా ఫర్నిచర్స్ ఏంటంటే మనం ఓన్గా మనమే ఈజీగా ఫిట్ చేసుకునేలాగానే ఉంటుంది. అన్ని యూజర్ గైడ్ అన్నీ ఉంటుందన్నమాట. సో ఇట్ ఇస్ వెరీ యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది. బేసిక్ ఏంటంటే నీకు మెటీరియల్ కన్నా ఇక్కడ లేబర్ చార్జెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఐకియా ప్రోడక్ట్స్ చాలా ఎక్కువ యూస్ఫుల్ ఇక్కడ వీళ్ళు ప్రతి ఒక్క అపార్ట్మెంట్ లోపల లేదా ఒక ఇంటి లోపల మనము ఎలా సెట్ చేసుకోవచ్చు అనేలాగా ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టుంటారు, మనకు ఒక ఐడియా రావాలని. సో దాన్ని చూసి మనకి ఏదైనా ఇక్కడ నచ్చింది అనుకోండి, మనం అది అలానే పిక్ చేసుకోవచ్చు, అలానే సెటప్ కూడా చేసుకోవచ్చు. ఒక అపార్ట్మెంట్లో మనము ఒక లివింగ్ రూమ్ని ఎలా సెటప్ చేసుకోవచ్చు అనేలాగా ఇప్పుడంతా మనము లివింగ్ రూము ఆ సెక్షన్లో ఉన్నాము. సో మొత్తం మనకి సోఫా అండ్ టీవీ యూనిట్ ఇలానే ఎక్కువ ఈ సెక్షన్లో మొత్తం ఉంటుంది. సో మనకి ఒక ఐడియా వస్తుంది అనమాట. చాలామందికి ఇప్పుడు ఎలా సెట్ చేసుకోవాలి అనేది కూడా వీళ్ళు గైడ్ చేస్తారు. చూసి మనం అట్లే ఇలాంటి లైట్ తీసుకొని ఫిట్ చేసుకోవచ్చు అండ్ ఒక కార్నర్లో అలా సోఫా వేసుకోవచ్చు అండ్ టీవీ యూనిట్ ఇలా ప్లేస్ చేసుకోవచ్చు అనేలాగా. నాకు నచ్చుతుంది వీళ్ళ కాన్సెప్ట్. అంటే మనము కొనుక్కునే ముందు వెళ్ళి మనము ఇలా చూసామనుకోండి, మనకు ఒక ఐడియా వస్తుంది అది ఎలా రియల్గా పెట్టుకున్నప్పుడు ఎలా ఉంటుంది అని. ఇది ఒక లివింగ్ రూమ్, ఇదైతే చాలా బాగుంది. నాకు శాండీకి ఎప్పుడు కొంచెం బ్లాక్ గోల్డ్ ఇలా కాన్సెప్టే ఎక్కువ నచ్చుతుంది. ఇది మనకి చిన్న బ్యాక్ యార్డ్ ఉంటే సెటప్ ఎలా పెట్టుకోవచ్చు అనేలాగా. బ్యాక్ యార్డ్ టేబుల్, చైర్, బార్బిక్యూ మెషిన్ ఉంది అండ్ పైన ఒక టీవీ. సో ఇది బ్యాక్ యార్డ్ సెటప్. సో మనం ఇలానే సెట్ చేసుకోవచ్చు అండ్ ఇలా పెట్టుకుంటే ఇలా ఉంటుందని ఒక ఐడియా వస్తుంది ఇది చూస్తే. బార్బిక్యూ చేసుకున్నావా? చూడు ఇక్కడ ఆనియన్, టొమాటో అన్నీ ఉన్నాయి. బార్బిక్యూ ఇంకా ఆల్రెడీ బార్బిక్యూ కూడా అయిపోయింది కదా తినేసి. ఇవన్నీ ప్లాస్టిక్ అంటే వాళ్ళ సెటప్ లాగా పెట్టాలి. ఇది సాస్ చూడండి ఎలా పెట్టాలి. ఇదైతే మన ఇండియాలో జెండాలు పెట్టినట్టే ఉంది. అవునా, బరువు ఉందా? ఎంత ఉంది ప్రైస్ అది? $175 ఒక చైరా? ఒకటే. ఓ చాలా ఎక్కువ. అరౌండ్ 15,000. అదేంటి 629 టేబుల్ అనుకుంటా అది. అవును. సరే నెక్స్ట్ వెళ్ళిపోదాం పదా. ఇప్పుడు మనకి లివింగ్ ప్లేసెస్ అయిపోయింది కదా, లివింగ్ స్పేస్. నెక్స్ట్ ఇలా ఆఫీస్ అలా ఒక్కొక్క సెక్షన్ అన్నమాట. ఈ గ్రీన్ సోఫా అయితే బాగుంది. అండ్ ఇంకోటి ఇక్కడ ఏమిటంటే ఇప్పుడు మనం చూస్తాం కదా, ఏదైనా నచ్చితే మనము సేమ్ ఇది పిక్ చేసుకోలేము, ఇది ఓన్లీ డిస్ప్లే కోసము. ఇక్కడ మనకి ట్యాగ్ నంబర్స్ ఉంటాయి. ఈ ట్యాగ్ నంబర్ తీసుకెళ్ళి కింద మనకి మొత్తం కొనుక్కోవడానికి షాపింగ్ ప్లేస్ ఉంటుంది. అక్కడ వెళ్ళి మనం ఇది ట్యాగ్ నంబర్ ఇచ్చామనుకోండి, వాళ్ళు సేమ్ మనకి బాక్స్లో ఉన్న పీస్ ఇస్తారు. సో ఇది జస్ట్ చూడ్డానికి అంతే. అక్కడక్కడ ఇలాంటి చిన్న ఐటమ్స్ ఉంటాయి, ఇవి కావాలంటే మనం పిక్ చేసుకోవచ్చు. దీనికి ఆల్రెడీ ట్యాగ్ ఉంది కదా, కింద కూడా ఉంటాయి, ఇక్కడ కూడా కావాలంటే పిక్ చేసుకోవచ్చు. ఇది మళ్ళీ కిడ్స్ రూమ్ లాగా. ఇది కిచెన్ విత్ డైనింగ్. ప్రతి ఒక్క ఐటమ్కి ఇలా ట్యాగ్ ఉంటుంది. మనకి ఇక్కడ ఏది నచ్చినా ఆ ట్యాగ్ ఫోటో తీసుకొని వెళ్తే మనకి కింద సేమ్ ప్రోడక్ట్ వాళ్ళు బాక్స్లో ఇస్తారు. ఇక్కడికి వస్తే మళ్ళీ అన్నీ ఇలా టీవీ యూనిట్, ఆఫీస్ టేబుల్ లేదంటే మనకి అలాంటివన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి వాళ్ళు కస్టమ్ ప్రిపేర్ కూడా చేసిస్తారు. మనకి దీంట్లో ఏదైనా నచ్చింది అనుకోండి, మనము ఇలాంటి వుడ్ మెటీరియల్ కావాలి అంటే సైజు అన్నీ ఆర్డర్ ఇస్తే వాళ్ళే మనకి కస్టమైజ్ చేసిస్తారు. అది ఇన్ స్టోర్ కాదు, అంటే ఇక్కడ ఆర్డర్ ఇచ్చి మళ్ళీ వాళ్ళు డెలివర్ చేస్తారు. అలా వీళ్ళు ఇలా శాంపుల్కి ఇలా మెటీరియల్, అంటే మనకు కూడా ఇండియాలో
ఆల్మోస్ట్ ఇంకా ఫర్నిచర్ షాప్స్కి వెళ్తే ఎలా ఉంటుందో డిస్ప్లే అలానే ఉంటుంది. బట్ ఏంటంటే అదే మనకి మెటీరియల్ నచ్చింది అనుకోండి, వాళ్ళే కస్టమైజ్ చేసిస్తారు. ఐకియా కాన్సెప్ట్ ఏంటంటే అదే ఈజీగా మనమే ఫిట్ చేసుకోవచ్చు. వీళ్ళది మెయిన్ డిస్మాంటిల్ చేయడము, ఫిట్టింగ్ చేయడం ఈజీ ఉంటుంది. అది ఐకియా స్పెషాలిటీ. మనకి దేవుడిల్లు పక్కకి స్పేస్ ఉంది కదా, అక్కడ బాగుంటుంది కదా. ఇది ఇంకొంచెం విడుతుండాలి. ఇది కస్టమైజ్ చేసుకోవచ్చు మనం, ఇలాంటి డిజైన్ కావాలంటే ఆర్డర్ పెట్టి. ఇదైతే మనకి $294 ఉంది, అంటే ఆల్మోస్ట్ ఎంత 15,000 అంత వస్తుంది. కానీ నాకు నచ్చింది, అది బాగుంది. ఏంటది? ఓకే ఓకే, వీళ్ళు స్పోర్ట్స్ అన్నీ హ్యాంగ్ చేసుకున్నారు. ఏదైనా హ్యాంగ్ చేసుకోవచ్చు మనం. ఇంకా నేనైతే ఇక్కడ ఏం హ్యాంగ్ చేస్తాను తెలుసా? చెప్పు. ప్లాంట్స్ హ్యాంగ్ చేస్తా. మొత్తం గోడకు ఫిక్స్ ఉంటుంది అండ్ దానికి ఇలా హ్యాంగర్స్ ఇస్తారు, మనం ఏదైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. మనకి ఇండియాలో కూడా ఐకియా ఉంటుంది కదా, సేమ్ కలెక్షన్ ఉంటుందా? నేను ఎప్పుడు వెళ్ళాలి యాక్చువల్ ఇండియాలో. ఐకియా ఉంది మనకి ఇండియాలో, సేమ్ ఉంటాయి, ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి అన్ని. అవునా? కొన్ని డిఫరెన్స్ ఉంటుందేమోలే అక్కడికి ఇక్కడికి, కలెక్షన్స్ వేరు ఉంటాయి. సైజ్ అయితే సరిపోతుంది అనుకుంటా మన టెంపుల్ రూమ్ పక్కన కదా. అవును, కూడా పెద్దగా ఉంది కదా. బాగుంది ఇది, చాలా బాగుంది. ఒకసారి మెజర్మెంట్స్ తీసుకో, మనం మెజర్మెంట్ చూద్దాం. ఇక్కడ టేప్ ఉందా పక్కన? వాళ్ళు ఇస్తారు కదా టేప్. ఇది యాక్చువల్లీ మొత్తం టీవీ యూనిట్. మనం కావాలంటే ఇలానే మొత్తం తీసుకెళ్ళి సెటప్ చేసేసుకోవచ్చు. మేము జస్ట్ దీన్ని విడ్త్ చూస్తున్నాము. ఇచ్చారా? ఓ, పట్టుకుంటాయి. ఇలాంటి పేపర్ టేప్స్ ఇస్తారు. 23 inches. ఇలాంటి మెజర్ టేప్స్ ఉంటాయి, అంటే మనము తీసుకొని మనమే మెజర్ చేసుకొని చూసుకోవచ్చు ఇంత సరిపోతుందా లేదా అని. ఇంకా ఇక్కడ అంతా మొత్తం డైనింగ్ టేబుల్. ఈ డైనింగ్ టేబుల్స్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటాయి అండ్ చాలా ఈజీగా డిస్మాండిల్ చేయొచ్చు, ఫిక్స్ చేసుకోవచ్చు మనం. జస్ట్ అన్నీ మేము ఇంతకుముందు అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఐకియాలోనే కొన్నామన్నమాట. అప్పుడు ఇలాంటి టేబుల్ మనం అప్పుడు అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఐకియాలో కొన్నాం కదా, చాలా ఈజీగా మేమే ఫిట్ చేసేసుకున్నాం మొత్తం. ఈ టేబుల్ ఉన్నిందనమాట. సో ఇలాంటి టేబుల్ని మేము మంచిగా ఈజీగా ఫిట్ చేసుకొని ఉండే అక్కడ. ఈ కిచెన్ అయితే నాకు చాలా నచ్చింది. నాకు ఆ వాల్ కలర్ కాంబినేషన్ నచ్చింది, బాగుంది కదా. అవును, ఇది వైన్ ర్యాక్ లాగా కదా. మనము వైన్ ఇవన్నీ పెట్టుకోవడానికి చిన్న ఫ్రిడ్జ్. నాకు ఈ టెక్స్చర్ కూడా చాలా నచ్చింది. ఏది? అవును, బోహో. చిన్న చిన్న స్టోన్స్ లాగా ఉన్నాయి కదా. అవును, స్టోన్సే. ఐకియాకి మనము షాపింగ్ కోసమే రావాలని అవసరం లే, విండో షాపింగ్ చేయడానికే చాలామంది చాలాసార్లు వస్తారు. మనకి ఇలా ఇంటీరియర్ ఐడియాస్ అన్నీ చాలా వస్తాయి. నేను కూడా అప్పుడప్పుడు జస్ట్ విండో షాపింగ్ చేయడానికి అలా వస్తానన్నమాట. ఇప్పుడు మనకి వీళ్ళు సెటప్ చేస్తారు కదా, అప్పుడప్పుడు థీమ్ మారుస్తూ ఉంటారు. సో మనకి చాలా వరకు ఐడియాలు వస్తాయి ఎలా పెట్టుకోవచ్చు ఏంటి అనేది. ఈ సెక్షన్లో మొత్తము ఆఫీస్ సెటప్, ఆఫీస్ టేబుల్, ఆఫీస్ చైర్, చాలా వరకు డిఫరెంట్ ఆఫీస్ టేబుల్స్ ఉంటాయి. లైక్ మోటరైజ్డ్, ఇది స్టాండింగ్ ఆఫీస్ టేబుల్ $229 ఉంది. నైస్. ఏంటి అప్పుడే అలసిపోయావా? అయితే చాలా పెద్దది, వాక్ చేస్తూ ఉంటే కాళ్ళు ఫుల్ వస్తున్నాయి. ఒక బ్రేక్. బ్రేకా? బ్రేక్ కూడా చూడు,
బ్రేక్ కూడా క్లాస్ ఎట్లా తీసుకున్నావా? ప్రాజెక్ట్ చూస్తూ బ్రేక్ తీసుకున్నాం. ఓకే, బాగుంది కదా? చాలా బాగుంది. యాక్చువల్లీ ఇట్లా చేయించుకోవచ్చు. పైనుంచి కింద ఫ్లోర్కి రాగానే ఇక్కడ నుంచి మార్కెట్ ప్లేస్, ఇంకా మనకి షాపింగ్ అన్నీ ఇక్కడ చేసుకోవచ్చు. మనకు అన్నీ ఏది కావాలన్నా పైన డిస్ప్లేలో ఏదేది ఉందో ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ మనం పిక్ చేసుకోవచ్చు. ఏంటేమో చూస్తున్నా బాగా. ఓకే, యా, ఇక్కడ అన్ని కిచెన్ రిలేటెడ్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇలా మనకి ఇక్కడ మనము ఒకటొకటే పిక్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఈ చిన్న బౌల్స్ ఎంత క్యూట్ ఉన్నాయి కదా, కలర్ఫుల్గా ఉన్నాయి. ఒక్క ప్లేస్లో మొత్తం అన్నీ దొరికిపోతాయి. రైట్ ఫ్రమ్ కిచెన్ నుంచి బట్టి బెడ్రూమ్, లివింగ్ రూమ్ అన్నీ. బ్లైండ్సా? ఇక్కడ న్యాచురల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి, అలానే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా దొరుకుతాయి. ఇది న్యాచురల్, యా, ఇవన్నీ న్యాచురల్. ప్లాస్టిక్ అన్నీ కొన్నట్టున్నాయి. ఇక్కడ నుంచి మళ్ళీ ఈ సెక్షన్కి వస్తే పెద్ద పెద్ద ఫర్నిచర్స్ అన్నీ మనకి. వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఎంత పెద్ద ఫర్నిచర్ అయినా చిన్న బాక్స్లో ఫిట్ అయిపోవాలి. ఇది ఇంత చిన్న బాక్స్ ఉందా, దీంట్లో చూడండి మనకి ఇట్లా టీవీ యూనిట్ టేబుల్ ఇంత చిన్న బాక్స్లో ఇస్తారు. ఈ బాక్స్ ఈజీ టు క్యారీ అనేలాగా మొత్తం ఐల్ నంబర్స్ ఉంటాయి. మనకి పైన కనిపించిన ఫర్నిచర్స్ అన్నీ ఇక్కడ మనం పిక్ చేసుకోవచ్చు. అన్నీ చిన్న చిన్న బాక్స్లలో ఫిక్స్ అయి ఉంటాయి. ఇప్పుడు చూసారా, ఇక్కడ ఇది స్టోరేజ్ యూనిట్ బాక్స్ ఎంత పెద్దగా ఉంది. దాన్ని డిస్మాండిల్ చేస్తే వాళ్ళు జస్ట్ ఇంత చిన్న బాక్స్లోనే ప్యాక్ చేస్తారు. దీన్ని మనం ఈజీగా కార్లో క్యారీ చేసేయచ్చు. ఇక్కడ ఐల్ నంబర్, బిన్ నంబర్స్ ఉంటాయి కదా, పైన కూడా సేమ్ రెఫరెన్స్ ఉంటాయి. సో ఆ నంబర్ తీస్తే మనం ఇక్కడ పిక్ చేసుకోవచ్చు. సేమ్ అంతే, ఇంత పెద్ద ఫర్నిచర్ ఇంత చిన్న బాక్స్లో ఫిట్ అయింది. ఇక్కడ కింద మనకి సాఫ్టీ ఐస్ క్రీమ్ దొరుకుతుంది. వేడి వేడి వెదర్కి ఐస్ క్రీమ్, ఒకటి ఐస్ క్రీమ్ తీసుకుందాం. తెచ్చావా? బాగుందా? ఎంత ఇది? $2. ఓకే, బాగుందా? యా. మొత్తం ఐకియా అంతా వెతికేసాము, కానీ మాకు నచ్చిన ఫర్నిచర్ అయితే మాకేం దొరకలేదు. చాలా డిసప్పాయింటెడ్ అనమాట. ఓకే, ఎంజాయ్. సరే మరి కానివ్వండి.